హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ పీజీ 2025 క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఏపీ స్టేట్లో కన్వీనర్ కోటా రౌండ్ 4 అంటే స్ట్రే వేకెన్సీ రౌండ్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ మనకి ప్రాస్పెక్టస్లో ఇచ్చారు. ఈ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి మీరు చదువుకొని అర్థం చేసుకొని అప్పుడు మాత్రమే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయండి. ఇక్కడ స్ట్రే వేకెన్సీ రౌండ్కి సంబంధించి వీడు చెప్తున్న విషయం ఏంటంటే, స్ట్రే వేకెన్సీ రౌండ్ లో మీకు ఫ్రెష్ రిజిస్ట్రేషన్స్ అండ్ ఫ్రెష్ చాయిస్ ఫిల్లింగ్ ఫర్ ఫైనల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ ఈజ్ అవైలబుల్ అని చెప్తున్నారు. ఫ్రెష్ గా రిజిస్ట్రేషన్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే మరలా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇంతకు ముందు కానీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండకపోతే ఎవరైనా వాళ్ళు ఫ్రెష్ గా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇంతకు ముందు రౌండ్స్ లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టి ఉంటే అవి డిలీట్ అయిపోతాయి కాబట్టి ఫ్రెష్ గా చాయిస్ ఫిల్లింగ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు, మీరు ఏ రౌండ్లోనైనా సరే ఫ్రెష్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విషయం గమనించండి. అంటే ఇంతకు ముందు ప్రీవియస్ రౌండ్స్లో ఉన్న వెబ్ ఆప్షన్స్ ఉండవు మీకు. సెకండ్ రౌండ్ అయినా, థర్డ్ రౌండ్ అయినా, అలాగే ఫైనల్ రౌండ్లో కూడా. అర్థమైంది కదా? నెక్స్ట్, ఇక్కడ వీళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే, ఆల్రెడీ మీరు రౌండ్ 1కి ముందు రిజిస్ట్రేషన్ చేసుకుని మీకు ఇప్పటి వరకు అసలు సీట్ అలాట్మెంటే కానీ వచ్చి ఉండకపోతే వాళ్ళందరూ కూడా ఇప్పుడు మరలా ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం లేకుండా డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అలాగే ఎవరైతే ఇప్పుడు ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఫస్ట్ టైము, వాళ్ళు 50,000 రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కట్టి మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. మిగిలిన వాళ్ళైతే ఆల్రెడీ మాపప్ రౌండ్ టైంలోనే మీరు పే చేసి ఉంటారు కాబట్టి, ఒకవేళ ఇంతకు ముందు రౌండ్స్లో మీరు పే చేసి ఉండకపోతే వాళ్ళు కూడా 50,000 రూపాయలు పే చేయాల్సిందే. అలాగే మీరు అంటే థర్డ్ రౌండ్ వరకు పెట్టిన వెబ్ ఆప్షన్స్ని బేస్ చేసుకుని సీట్ అలాట్మెంట్ ఉండదు అని చెప్తున్నారు. ఈ విషయం మనందరికీ కూడా ఆల్రెడీ తెలుసు. ఎందుకంటే ప్రతి రౌండ్లో కూడా ప్రీవియస్ రౌండ్ వెబ్ ఆప్షన్స్ డిలీట్ అవుతాయి కాబట్టి. ఇక్కడ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్తున్నారంటే, ఆల్ ది అవైలబుల్ వేకెన్సీస్ ఆర్ ట్రీటెడ్ యాజ్ అన్రిజర్వ్డ్ ఓపెన్ జనరల్ సీట్స్. అంటే ఇక్కడ ఎటువంటి రిజర్వేషన్ కూడా పాటించరు. జస్ట్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ లో సీట్స్ ఇచ్చేస్తారు లాస్ట్ రౌండ్ లో. అంటే జస్ట్ లైక్ మేనేజ్మెంట్ కోటాలాగా సీట్స్ ఇచ్చేస్తామని చెప్తున్నారు ఆర్డర్ ఆఫ్ మెరిట్ లో. అలాగే ఇప్పుడు ఈ స్ట్రే వేకెన్సీ రౌండ్ లో ఎవరెవరు పార్టిసిపేట్ చేయవచ్చు, ఎవరికి ఎలిజిబిలిటీ ఉంది, ఎవరికి లేదు అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఫస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ గురించి చూద్దాము. ఎవరికైతే అంటే ఫస్ట్ ఫేజ్ లో కానీ, సెకండ్ ఫేజ్ లో కానీ, థర్డ్ ఫేజ్ లో కానీ, అంటే ఆల్ ఇండియా కోట అవ్వచ్చు, స్టేట్ కోట అవ్వచ్చు, లేదా డీమ్డ్ యూనివర్సిటీస్, అంటే ఆల్ ఇండియా కోట కౌన్సిలింగ్ ద్వారా డీమ్డ్ యూనివర్సిటీస్ లో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు కాబట్టి, ఈ 3 రౌండ్స్ లో కానీ ఎక్కడ కూడా వీళ్ళకి సీటు వచ్చి జాయిన్ అయి ఉండకపోతే, అంటే నాట్ హోల్డింగ్ అన్నారు కదా, జాయిన్ అయి ఉండకపోతే వాళ్ళు ఇప్పుడు ఇక్కడ స్ట్రే వేకెన్సీ రౌండ్కి పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అలాగే సెకండ్ పాయింట్లో ఏం చెప్తున్నారంటే, ఆల్రెడీ మీరు కన్వీనర్ కోట ఫేజ్ 1 ఫేజ్ 2లో కాలేజ్లో అంటే మీకు సీట్ అలాట్ అయింది, కానీ మీరు అప్పుడు జాయిన్ అవ్వలేదు. అంటే మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఫ్రీ ఎగ్జిట్ ద్వారా సీట్ క్యాన్సిల్ చేసుకొని ఉంటారు. అలాంటి స్టూడెంట్స్ అయితే ఇప్పుడు స్ట్రే వేకెన్సీ రౌండ్లో పార్టిసిపేట్ చేయవచ్చు. అంటే వీళ్ళు ఫేజ్ 3లో అసలు పార్టిసిపేట్ చేసి ఉండకపోవచ్చు, లేదా ఫేజ్ 3లో పార్టిసిపేట్ చేసిన సీట్ వచ్చి ఉండకపోవచ్చు. వాళ్ళైతే మాత్రం తప్పనిసరిగా ఇప్పుడు స్టేట్ కోటాలో లేదా ఆల్ ఇండియా కోటా స్ట్రే వేకెన్సీ రౌండ్కి కూడా పార్టిసిపేట్ చేసే ఎలిజిబిలిటీ అయితే ఉంది అని చెప్తున్నారు. అలాగే థర్డ్ పాయింట్ ఏం చెప్తున్నారంటే, అంటే ఫ్రెష్గా ఇప్పుడు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళు ఈ స్ట్రే వేకెన్సీ రౌండ్కి పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఎవరెవరికి ఎలిజిబిలిటీ లేదు అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ ఎండిఎస్ అని ఇచ్చారు కానండి, ఇది పొరపాటు, అంటే రాంగ్ ఇచ్చారు. ఎవరైతే స్టేట్ కోటా కౌన్సిలింగ్ రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3లో సీటు వచ్చి జాయిన్ అయి ఉన్నారో, అంటే ఈ ఫోర్త్ రౌండ్ స్టార్ట్ అయ్యే నాటికి కాలేజ్లో ఆల్రెడీ ఉండి ఉంటే వాళ్ళు స్ట్రే వేకెన్సీ రౌండ్కి పార్టిసిపేట్ చేయకూడదు అని చెప్తున్నారు. అలాగే నెక్స్ట్ పాయింట్, ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో కూడా, అంటే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అంటే డీమ్డ్ యూనివర్సిటీస్ లో కూడా రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3లో ఆల్రెడీ సీట్ వచ్చి జాయిన్ అయి ఉండకూడదు అని చెప్తున్నారు. ఎక్కడైనా సరే మీరు జాయిన్ అయి ఉన్నారు అంటే అసలు స్ట్రే వేకెన్సీ రౌండ్కి ఎలిజిబిలిటీ లేదన్న విషయం గమనించండి. అలాగే థర్డ్ పాయింట్ ఏం చెప్తున్నారంటే, ఒకవేళ కానీ మీకు స్టేట్ కోటా కానీ లేదా ఆల్ ఇండియా కోటాలో కానీ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఈ 3 ఫేజెస్లో కానీ ఎక్కడైనా మీకు సీట్ అలాట్మెంట్ వచ్చి మీరు జాయిన్ అయి ఉండకపోతే అంటున్నారు, ఆ స్టూడెంట్స్ కూడా ఇప్పుడు పార్టిసిపేట్ చేయలేరు అని చెప్తున్నారు. కానీ ఇక్కడ అంటే నాకు తెలిసి వీళ్ళు అంటే కరెక్ట్గా ఇచ్చినట్లేరు. ఫేజ్ 1, ఫేజ్ 2లో మీకు సీట్ అలాట్మెంట్ వచ్చి జాయిన్ అవ్వకపోయినా సరే మీరు పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ ఫేజ్ 3లో కానీ మీకు సీట్ అలాట్మెంట్ వచ్చి జాయిన్ అవ్వకపోతే అప్పుడు పార్టిసిపేట్ చేయలేరు నాకు తెలిసి. సో ఈ స్టేట్మెంట్ అయితే మాత్రం నేను ఇది రాంగ్ అనుకుంటున్నాను. అలాగే
ఎవరికైతే ఆల్ ఇండియా కోటా స్ట్రే వేకెన్సీ రౌండ్లో సీట్ ఎలాట్ అయ్యిందో వాళ్ళు జాయిన్ అయినా అవ్వకపోయినా సరే, ఇక్కడ ఏపీ స్టేట్లో మాత్రం కన్వీనర్ కోటాకి పార్టిసిపేట్ చేసే అవకాశం స్ట్రే వేకెన్సీ రౌండ్లో లేదు అని చెప్తున్నారు. అలాగే ఒకవేళ కానీ మీకు ఏపీ స్టేట్ కోటా కౌన్సిలింగ్లో ఫేజ్ 3లో సీట్ ఎలాట్ అయినా, ఇది ఇంతకు ముందు కూడా థర్డ్ రౌండ్ అప్పుడు కూడా చెప్పారు, మీకు ఫేజ్ 3లో కానీ సీట్ అలాట్ అయింది అంటే మీకు ఇష్టం ఉంటే జాయిన్ అవ్వండి, లేకపోతే 50,000 అమౌంట్ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ఫోర్ఫీట్ అవుతుంది. అలాగే ఫర్దర్ రౌండ్స్లో పార్టిసిపేట్ చేయలేరని ముందుగానే చెప్పారు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవుతారు, లేకపోతే లేదు. కానీ నెక్స్ట్ రౌండ్లో మాత్రం మీకు ఎటువంటి పర్మిషన్ కూడా లేదు అని ఆల్రెడీ చెప్పారు. అదే పాయింట్ ఇక్కడ కూడా చెప్తూ ఉన్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఒకవేళ కానీ ఇప్పుడు మీకు స్ట్రే వేకెన్సీ రౌండ్లో ఏపీ స్టేట్లో సీట్ అలాట్మెంట్ కానీ వచ్చి జాయిన్ అవ్వకపోతే, మీరు కట్టినటువంటి 50,000 రూపాయల సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ఫోర్ఫీట్ అవుతుంది. అది రీఫండ్ చేయబడదు. దానితో పాటుగా మీరు ఏపీ స్టేట్ కోటా కౌన్సిలింగ్ అంటే కన్వీనర్ కోటా అవ్వచ్చు లేదా మేనేజ్మెంట్ కోటా అవ్వచ్చు, ఈ రెండు కౌన్సిలింగ్స్కి కూడా 1 సంవత్సరం పాటు మీరు డీబార్ చేయబడతారు అని చెప్తున్నారు. అంటే మీకు స్ట్రే వేకెన్సీ రౌండ్లో లేదా దీని తర్వాత జరిగే రౌండ్స్లో కానీ ఎక్కడైనా సరే మీకు సీటీ అలాట్మెంట్ వచ్చి జాయిన్ అవ్వకపోతే, జాయిన్ అయితే ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, ఇంతకు ముందు వెబ్సైట్లో కూడా ఒక నోటిఫికేషన్ వచ్చింది. 2024-25 స్టూడెంట్స్ స్ట్రే వేకెన్సీ రౌండ్ అలాగే స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్లో సీట్ అలాట్మెంట్ వచ్చి జాయిన్ అవ్వకపోతే, వాళ్ళు ఈ సంవత్సరం 2025-26 ఏపీ స్టేట్లో కన్వీనర్ కోటాకి కానీ మేనేజ్మెంట్ కోటాకి కానీ ఎలిజిబుల్ లేదని డీబార్ లిస్ట్ ఆల్రెడీ మనకి ఇచ్చేశారు. అదే మాదిరిగా ఈ సంవత్సరం మీలో ఎవరైనా సరే ఇప్పుడు లాస్ట్ రౌండ్లో కానీ సీట్ వచ్చి జాయిన్ అవ్వకపోయినా సేమ్ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఒకవేళ మీరు నీట్ ఎగ్జామ్ రాసుకుంటే నెక్స్ట్ ఇయర్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కానీ వేరే స్టేట్ కౌన్సిలింగ్స్ అయితే పార్టిసిపేట్ చేయవచ్చు. ఓన్లీ ఏపీ స్టేట్ వరకు మాత్రమే వీళ్ళు అలౌ చేయమని చెప్తున్నారు. క్లియర్? సో ఇది ఫోర్త్ రౌండ్కి సంబంధించినటువంటి అంటే కౌన్సిలింగ్ ఇన్స్ట్రక్షన్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఓవరాల్గా మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, స్ట్రే వేకెన్సీ రౌండ్లో ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకునే ఫెసిలిటీ అయితే ఉంది. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ కేవలము ఓన్లీ నాన్ సర్వీస్ క్యాండిడేట్స్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు, గుర్తుంచుకోండి. ఎందుకంటే థర్డ్ రౌండ్లోనే మిగిలిపోయిన ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ సీట్స్ అన్ని కూడా ఆటోమేటిక్గా నాన్ సర్వీస్ క్యాండిడేట్స్కి కన్వర్ట్ అయిపోయినాయి. సో ఓవరాల్గా ఇప్పుడు ఇక్కడ ఫైనల్ రౌండ్లో నాన్ సర్వీస్ క్యాండిడేట్స్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు. ఒకవేళ ఇంతకుముందు మీరు రిజిస్ట్రేషన్ ఏపీ స్టేట్కి చేసుకుని ఉండకపోయినా ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఇస్తున్నారు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఫైనల్ రౌండ్లో ఎటువంటి రిజర్వేషన్స్ అని కూడా ఇంప్లిమెంట్ చేయరు. అందరూ కూడా జస్ట్ లైక్ మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఎలాగైతే ఇస్తారో అలాగే ఆర్డర్ ఆఫ్ మెరిట్లో ఓపెన్ జనరల్ సీట్స్ క్రింద మాత్రమే సీట్స్ పొందవలసి ఉంటుంది. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఒకసారి చదువుకోండి, ఈజీగానే అర్థమవుతాయి. లేదా ఈ వీడియోని 1-2 సార్లు వినండి. మీలో ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే వీడియో క్రింద డిస్క్రిప్షన్లో నేను టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తూ ఉన్నాను. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే మీకు ఏ డౌట్ వచ్చినా వెంటనే క్లారిఫై చేసుకునే అవకాశం లభిస్తుంది. అలాగే ఒకవేళ మీలో ఎవరికైనా పెయిడ్ సర్వీసెస్ కావాలి అనుకున్నట్లయితే, పెయిడ్ సర్వీసెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం మొబైల్ నెంబర్ను కూడా నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తూ ఉన్నాను. ఆ మొబైల్ నెంబర్కి ముందుగా మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి, మీ యొక్క పర్పస్ ఏంటి అనేది. నేనే మీకు కాల్ బ్యాక్ చేసి మాట్లాడతాను. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.